ఈ ప్రపంచంలోనే అన్ని కంట్రీస్ కన్నా ఎక్కువగా డిఫెన్స్ కోసం స్పెండ్ చేసే కంట్రీ ఏంటో మీకు తెలుసా? రీసెంట్గా గ్లోబల్ పాలిటిక్స్లో టెన్షన్స్ పెరగడం వల్ల చాలా కంట్రీస్ డిఫెన్స్ స్పెండింగ్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం వరల్డ్లో మిలిటరీ బడ్జెట్స్ ఎవ్రీ ఇయర్ రికార్డ్ లెవెల్కి రీచ్ అవుతున్నాయి. లేటెస్ట్ డేటా ప్రకారం యునైటెడ్ స్టేట్స్ వరల్డ్లోని బిగ్గెస్ట్ డిఫెన్స్ స్పెండర్. అమెరికా ఇయర్లీ అరౌండ్ $900 బిలియన్ దగ్గరగా డిఫెన్స్ బడ్జెట్ స్పెండ్ చేస్తుంది. ఇది వరల్డ్ మిలిటరీ స్పెండింగ్లోనే బిగ్గెస్ట్ షేర్ అని రిపోర్ట్ చెప్తుంది. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. చైనా డిఫెన్స్ మోడర్నైజేషన్ కోసం రఫ్లీ $260 బిలియన్ వరకు స్పెండ్ చేస్తుంది. థర్డ్ ప్లేస్లో రష్యా ఉంది. అరౌండ్ $120-150 బిలియన్ డిఫెన్స్ కోసం అలాకేట్ చేస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత డిఫెన్స్ స్పెండింగ్ ఇంకా ఇంక్రీజ్ చేసిందని అనలిస్ట్ చెప్తున్నారు. టాప్ డిఫెన్స్ స్పెండింగ్ కంట్రీస్ లిస్ట్లో ఇండియా కూడా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఇండియా ఇయర్లీ రఫ్లీ $70-80 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ అలాకేట్ చేస్తుంది. వరల్డ్లో టాప్ 5 డిఫెన్స్ స్పెండర్స్లో ఒకటని రిపోర్ట్స్ చెప్తున్నాయి. టాప్ కంట్రీస్లో జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా మరియు జపాన్ కూడా హెవీగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మరియు మిలిటరీ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్ ఆల్రెడీ $2.7 ట్రిలియన్ రీచ్ అయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జియోపొలిటికల్ టెన్షన్స్, వార్స్ మరియు సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల చాలా కంట్రీస్ డిఫెన్స్ బడ్జెట్ని ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తున్నాయని అనలిస్ట్ చెప్తున్నారు. కాబట్టి కమింగ్ ఇయర్స్లో డిఫెన్స్ టెక్నాలజీ, వెపన్ సిస్టమ్ మరియు మిలిటరీ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ వరల్డ్ పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చని చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? కంట్రీస్ డిఫెన్స్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేయడం గ్లోబల్ సెక్యూరిటీకి హెల్ప్ చేస్తుందంటారా, లేదా ఇంకా టెన్షన్స్ పెరుగుతాయా? కమెంట్స్లో చెప్పండి.